పిల్లలారా, ఈ పునరుత్థాన దినమున దేవాది దేవుడు మరి ఒకసారి ఆయన యొక్క పరిశుద్ధ లేఖన భాగములలో నుండి మీతో మాట్లాడుటకు, మనందరితో మాట్లాడుటకు సంసిద్ధుడై ఉన్నాడు. కావున మనమందరం ఒకసారి సంతోషముగా రెండు చేతులెత్తి ప్రభువునకు స్తుతులు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. నేటి మన ధ్యానము కొరకై ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనమును చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనము అవతల నుండి చదువు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో దేవుడు ఒక పనిని నరుని పట్ల చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఆ ప్రాముఖ్యమైనటువంటి కొన్ని పనులను మీ ముందుంచాలని ఈ దినమున ఆశిస్తూ ఉన్నా. దేవుడైన యెహోవా నరుని మంటితో సృజించినట్లుగా మనము మొదటి అధ్యాయంలో చూడగలం. అలాగునే 2వ అధ్యాయంలో కూడా ఆ మాటలు మనకు రిపీట్ అవుతూ ఉంటాయి. దేవుడు ఏం చేశాడయ్యా అంటే, నరుని సృజించిన తదుపరి ఆయన నరుని సృజించక ముందే వాటి జాతుల ప్రకారం జంతువుల్ని చేశాడు, చెట్లను చేశాడు, జలచర రాశులను చేశాడు, ఆకాశ నక్షత్రములను చేశాడు, భూమిని సముద్రాన్ని వేరుపరిచాడు, ఆరిన నేలను చేశాడు. అన్నీ చేసి చివరిలో ఎవరిని చేశాడు? ఆదామును చేశాడు. ఆదామును హవ్వను చేసినట్లుగా మనం చూడొచ్చు. ఓకే, మంచిది. నరుని 6వ దినమును చేశాడు. నరుని సృజించక ముందే నరునికి అవసరమైన ప్రతిదీ సృష్టించాడు. నరుని సృజించక ముందే నరునికి అవసరమైన ప్రతిదాన్ని కూడా సృష్టించి తనకు అవసరమైనవన్నీ కూడా దేవుడు సంసిద్ధపరిచి ఆ తదుపరి చివరిలో ఏం చేశాడంటే నరుని చేసి ఏమన్నాడు? దానిని ఏలమని చెప్పాడు కదా. అభివృద్ధి చెంది దానిని ఏలు, దానిని పరిపాలన చెయ్యి, ఈ సృష్టి అంతటిని కూడా ఏం చేయాలి? నువ్వు ఏలాలి అన్నాడు. పరిపాలన చెయ్యాలి, ఈ సృష్టిని అంతటిని కూడా నీకు అప్పగిచ్చేస్తా ఉన్నాను అని దేవుడు సెలవిచ్చాడు. దేవుని పిల్లలారా చూడండి, అందుకనే అపోస్తలుడు మన పితరులు సృష్టి మీద పెత్తనం చేశారు. ఏం చేశారు? అర్థమైందా? పెత్తనం అంటే అధికారం చలాయించారా లేదా? మన పితరులు, దేవుని పిల్లలారా, ఆ వాక్యాన్ని చేతపట్టుకొని దేవుడు సృష్టినంతా చేసి ఆ సృష్టిని ఏలమని మనకు అధికారం ఇచ్చాడు, మనకి సామర్థ్యాన్ని ఇచ్చాడు. అందుకని మనము దానిని ఏలాలి అంటూ వారు ప్రార్థనతో ఆ సామర్థ్యాన్ని పెంపొందింప చేసుకున్నారు. చూడండి, మనం ఎప్పుడూ పాడుకుంటాం ఏమని? యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రులను ఆపితివి. సూర్యుడు చంద్రుడు ఏమైపోయారు? అయ్యాలోను గిబియోనులోను ఆగిపోయారు. అంటే ఆ సృష్టి మీద మన పితరులు అధికారాన్ని చలాయించారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, వర్షం కురవమంటే కురిసింది, ఆగమంటే ఆగింది. సృష్టి మీద పెత్తనం చలాయించారు. అలనాటి
ఆ ప్రవక్తలు, మన పితరులు, దైవ పిల్లలారా, అంత మాత్రమే కాదు, చెక్కుముకి రాతిలో నుండి నీటిని రప్పించాడు. సృష్టి మీద అధికారం. సముద్రాన్ని తన కర్రను చూపి 2 పాయలుగా చీల్చేశాడు. సృష్టి మీద అధికారం. ఎంత గొప్ప దేవుడు! ఈరోజు మనము ఒక విధమైన అధికారాన్ని చెలాయించాలని ప్రభు ఎప్పుడు కూడా కోరుకుంటాడు. సృష్టి మన మీద పెత్తనం చేయటం కాదు, మనము సృష్టి మీద పెత్తనం చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఆయన సంకల్పము దేవుని బిడ్డలారా, ఆయన యొక్క ప్రణాళిక ఉన్నది. కానీ విచిత్రం ఏమిటంటే, నేటి దినాలలో సృష్టి మన మీద పెత్తనం చేస్తూ ఉంది. భయంకరమైన భూకంపాలు మనలను కృంగదీస్తూ ఉన్నాయి. వైరస్లు మనలను చంపేస్తూ ఉన్నాయి. తుఫానులు మనలను నాశనం చేస్తూ ఉన్నాయి. కరువు మనలను మరి భయానకమైన పరిస్థితులకు ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉంది. ఎక్కడ చూసినా ప్రకృతి విలయ తాండవమాడుతుంది. ఎక్కడ చూసినా ప్రకృతి సృష్టి మానవునికి ఏమండి కొరకు రాని కొయ్యగా మారిపోతూ ఉంది. అటువంటి దినాలలో మనం ఉంటున్నాము. అయితే ఒక్కసారి వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటంటే, సృష్టిని దేవుడు యాలమని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టిని ఏం చేశాడు దేవుడు? యాలమని చెప్పాడు. అయితే ఈ అధికారం మనకి ఎలా వస్తుందంటే, అనుదినము ప్రార్థించి ప్రభువుతో గడిపినప్పుడు సృష్టి మీద మనకి అధికారం వస్తుంది. స్తోత్ర. సృష్టి మీద మనకి శక్తి సామర్థ్యాలు వస్తాయి. మంచిది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆదామును చేసి ఆ యొక్క సమయంలో చెట్లన్నిటినీ భూమి మీద మొలిపించాడు. అప్పటికే మలిసిపోయాయి. భూమి మీద అంతా కూడా చెట్లు ఉన్నాయి. సముద్రంలో చేపలు ఉన్నాయి. ఆకాశంలో పక్షులు ఉన్నాయి. ఇలాగా సృష్టి అంతా అయిపోయింది. అయిపోయిన తరువాత దేవుడు ఏం చేశాడంటే, ఒక తోట వేశాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఏం చేశాడండి? ఒక తోట. ఆ తోట పేరే ఏదెను తోట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడండి దేవుడు? ఒక తోట వేశాడు. తోట వేశాడు. తోట ఎవరి కోసం వేశాడు? ఏమండి? ఆల్రెడీ భూమి నిండా చెట్లు ఉన్నాయి. భూమి మీద అంతా చెట్లు ఉన్నాయి. మరలా ఈయన తోట ఎందుకు వేశాడు? గమనించండి. దేవుడు ఒక తోట వేసి ఆ తోటలో చూపునకు రమ్యమైనవి, ఆహారమునకు ఉపయోగకరమైన ప్రతి వృక్ష ఫలముల చెట్టును, ఫలవృక్షములను అందులో నాటాడు. నాటి ఇప్పుడు దేవుడు మానవుని చేసి ఏం చేశాడు? నరుని చేసి ఏం చేశాడు? ఆ తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును ఆదామును అందులో నియమించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవ పిల్లలారా చూడండి, ఆదామును సింపుల్గా సృజించి నిర్మించి, నీకేం పర్వాలేదు, భూమి మీద నువ్వు ఒక్కడివే, అందుకని నువ్వేం చేయాల్సిన పని లేదు అంటూ ఆదామును ఐడిల్గా పెట్టలేదు, మమ్మీగా ఉంచలేదు. ఏం చేశాడంటే, ఈ ఆదాము ఇలా ఉండిపోతే తనకు ప్రయోజనము లేదని దేవుడే కల్పించుకొని ఒక తోటను వేశాడు. దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆ తోటను ఏం చేయాలి? సేద్యం చెయ్యాలి. సేద్యం అంటే ఏంటిది? అది దానిలో ఏం చేయాలి? ఆదాము వ్యవసాయం చేయాలి. అందులో కలుపు మొక్కలు ఏరాలి, దాన్ని దున్నాలి, పదును చెయ్యాలి, చక్కగా పాదులు చెయ్యాలి, ఆ చెట్లకంత కష్టపడాలి, ఇదంతా పని అంతా చెయ్యాలి. అంటే దేవుడు నరుని సృజించిన విధానం ఏమిటంటే, నరుడు ఖచ్చితంగా పని చేయాలి.
ఏం చేయాలని? అదామా అయ్యా ఏంటి నీకు ఇప్పుడు దాకా పని బాటేమీ లేదు. నేను ఇప్పుడు నీ కోసం అని ఏం చేశా? ఒక తోట వేసా. ఈ తోట నువ్వేం చేయాలి? సేద్యం చేయాలి. అది నీ పని, అది నీ కర్తవ్యం. పని లేకుండా ఎవరైతే ఉంటారో వారిని ప్రభు ఇష్టపడ్డు. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఒక పనిలో బిజీగా ఉంటారు. ఏమండి? బిజీగా ఉండాలి. ఒక పని, నాకు ఏం పని లేదండి అనేవాళ్ళు వాళ్ళ మైండ్ ఐడిల్ మైండ్, అంటే దయ్యం మైండ్ అన్నమాట. కొంతమందికి ఏం పని లేదంటారు. ఏం పని లేకపోతే కూర్చొని స్తోత్రాలన్నా చెప్పాలి. ఏదో ఒక పని. దేవుని పిల్లలారా గమనించండి, చాలా మంది మమ్మీగా ఉంటారు, ఐడల్గా ఉంటారు, స్టాచ్యూ లాగా మిగిలిపోతారు. అంటే చెక్కబడిన రాతి బొమ్మలాగా ఉంటారు. నాకు ఏం పని లేదు, నేను చేయాల్సిన పనే లేదు అంటూ ఉండిపోతారు. దేవుని పిల్లలారా అది కరెక్ట్ కాదు. మీకు బైబిల్ గ్రంథంలో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొస్తాను, జాగ్రత్తగా వినండి. ఏమిటయ్యా అంటే, ఆషేరు గోత్రికురాలు పెనూయేలు కుమార్తె అయినటువంటి అన్న అనే ఒక స్త్రీ ఉంది. ఆవిడ 7 ఏళ్ళే భర్తతో సంసారం చేసి తర్వాత భర్త చనిపోయిన తర్వాత విధవరాలుగా మిగిలిపోద్ది. పని బాటేమీ లేదు. అప్పుడు ఏం చేసింది ఆవిడ? మందిరములోనికి వచ్చి రాత్రింబవళ్ళు ఉపవాసములతోనూ సాగారములతోనూ ప్రార్థనలతోనూ పరిచర్యలోనూ ఆమె ఎప్పుడు కూడా ప్రభువుతో గడుపుతూ ఉండేది. ఒక మనిషి తను అనుకోవాలి పని చెయ్యాలి అనుకున్న వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. నాకు ఏం పని లేదన్నవాడికి ఏ పని కూడా ఉండదు. దేవుని పిల్లల, పని చేయడం అనేది దేవుని యొక్క ఉద్దేశం, పని చేయడం అనేది దేవుని యొక్క సంకల్పం. దేవుని పిల్లలారా చూడండి, ఎప్పుడు కూడా పని చేయకుండా ఉండడం దేవుడు ఎప్పుడూ మెచ్చడండి. ఎప్పుడు ప్రభువుకి ఏం చేయాలి? పని చేస్తూ ఉండాలి. పని చేసేటప్పుడు ఎప్పుడు సిగ్గుపడకూడదు. అర్థమైందండి? కొంతమంది పని చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటారు? నేనేంటి ఈ పని చేయటం ఏంటి, నేనేంటి ఈ పనిలో ఉండటం ఏంటి, నేనేంటి ఈ కష్టం చేయటం ఏంటి అని చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. పని చేసేటప్పుడు సగర్వంగా ఫీల్ అవ్వాలి. పని చేసేటప్పుడు గర్వంగా, చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి. పని చేసేటప్పుడు ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. అది ఏ పనైనా, ఎంత హీనమైన పని అయినా దేవుని బిడ్డలారా, పని చేసేటప్పుడు సిగ్గుపడవలసిన అక్కర లేదు. కానీ మరి ఏం చేసేటప్పుడు సిగ్గుపడాలి? పాపం చేసేటప్పుడు సిగ్గుపడాలి, దొంగతనం చేసేటప్పుడు సిగ్గుపడాలి, ఒకరిని మోసం చేసేటప్పుడు సిగ్గుపడాలి. అంతేగాని మన రెక్కలు విరిచి కష్టించి చెమటోడ్చి పని చేసేటప్పుడు ఎప్పుడు కూడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఇదిగో నీవు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి కుమారుణ్ణి కంటావు, ఆయనకు యేసు అనే పేరు పెడతావు, ఆయన తన ప్రజల పాపముల నుండి వారిని విడిపించును. హల్లెలూయా హల్లెలూయా. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఆమేన్ అంటూ ఆయన గురించి గొప్ప గొప్ప ప్రవచనాలు వస్తే చివరికి ఆయన ఏం చేశాడు? తన తండ్రితో కలిసి వడ్రంగి పనిలో చెమటలు కారుస్తూ ఉన్నాడు. ఈయనెవరు? దైవ కుమారుడు, రాజ్యాల నేలే రారాజు, సృష్టికర్త, ఆది సంభూతుడు, అల్ఫా ఒమేగా. ఆయన అంత గొప్పవాడై ఉండి ఏం చేస్తూ ఉన్నాడండి? చెమటోడ్చి పని చేస్తూ ఉన్నాడు. ఆ పని చేసే సందర్భంలో, ఆ పని చేసే సమయంలో ఆయన ఎప్పుడూ సిగ్గుపడలేదు. నేను దేవలోకము నుండి వచ్చినటువంటి దేవాతి దేవుణ్ణి, నేనేంటి పని చేయటం అని చెప్పేసి ఆయన ఎప్పుడూ కంగారు పడలేదండి. ఆయన ఎప్పుడూ సిగ్గుపడలేదు. దేవుని పిల్లలు ఎప్పుడైనా పని చేసేటప్పుడు సిగ్గుపడగానే, డోంట్ ఫీల్ షై వెన్ యూ వర్క్ హార్డ్. పని చేసేటప్పుడు ఎప్పుడు కూడా సిగ్గుగా ఫీల్ అవ్వమాకండి. అది చాలా హోందాగా, గ్రాండ్గా ఫీల్ అవ్వండి. నేను కష్టపడి చేస్తున్నాను,
పని చేస్తున్నాను. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను మిగతా వాక్య భాగంలోనికి వెళ్తాను. అది జర్మనీ దేశం. ఇండియా దేశానికి ఒక సేవకునికి ఆ జర్మనీ దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి స్పాన్సర్ చేసేవాడట. ఎంత స్పాన్సర్ చేసేవాడంటే కొన్ని వేల లక్షల రూపాయలు స్పాన్సర్ చేసేవాడట. ఆ డబ్బును తీసుకొని ఇక్కడ సేవ చేస్తూ, ఎన్నో అనాథాశ్రయాలు నడుపుతూ, అందరికీ సహాయం చేస్తూ ఆ పాస్టర్ గారు చాలా పెద్దవాడైపోయాడు, చాలా గొప్పవాడైపోయాడు. లక్షలకు తీరాడు, కోట్లకు తీరాడు. అయితే తనకు ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటో తెలుసా? నాకు ఇన్ని లక్షల రూపాయలు సహాయం చేస్తూ ఎంతగానో సేవలోనూ సోషల్ కార్యక్రమాల్లోనూ ప్రోత్సహిస్తున్నటువంటి నా డోనార్ని, అంటే నాకు సహాయం చేస్తున్నటువంటి ఆయన్ని నేను ఒకసారి వెళ్ళి చూడాలి. ఆయన ఎలా ఉంటాడో, ఆయన ఇల్లు ఎలా ఉంటుందో, ఆయన పరిస్థితులు ఎలా ఉంటాయో అని చెప్పాడంట. ఏమండి, మీరు నాకు ఇంతగా సహాయం చేశారు, కానీ ఇప్పుడు కూడా నేను మీ దేశానికి రాలేదు, మిమ్మల్ని చూడలేదు, ఒకసారి రావాలని ఉందని చెప్పేసి అంటే, సరే యూ కెన్ కమ్ టు మీ అంటూ వీసా తీసేసి అతన్ని రమ్మని చెప్పేసి పర్మిట్ చేసినప్పుడు అతడు వెళ్ళిపోయి జర్మనీ దేశంలో తనకు సహాయం చేసేటువంటి ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఇల్లు ఎక్కడుంది అని ఆ దరిదాపుల్లోకి వెళ్ళి చూస్తే తనకి లక్షల రూపాయలు సహాయం చేసిన వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసండి? ఏం చేస్తున్నాడో తెలుసా? మనం గుడిసె కప్పుతాం చూడండి. గుడిసెలు ఇప్పుడు గుడిసెలు లేవు, జమ్ముతో రెల్లుతో గుడిసెలు కప్పుతాం చూడండి. ఒక గుడిసె మీద కూర్చొని ఆ జమ్ము కట్టలు రెల్లు కట్టలు తీసుకొని అదంతా కప్పుతూ ఉన్నాడట. అప్పుడు అతను వెళ్ళిపోయి అది చూసి, ఇదిగో నువ్వేనా నాకు సహాయం చేసేది అని అంటే, అవునయ్యా నేనే నీకు సహాయం చేస్తుందంటే ఆ సేవకుడు భయంకరంగా ఏడ్చాడంట అతన్ని చూసి. ఎందుకు నువ్వు ఇంత కష్టపడి మాకు అంత డబ్బును పంపుతా ఉన్నావు? మేమైతే లగ్జోరియస్ కార్లలో తిరుగుతున్నాము, లగ్జోరియస్ హౌసెస్లో నివాసం ఉంటున్నాము, లగ్జోరియస్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాము, నువ్వేంటి ఇంత కష్టపడతా ఉన్నావు అని అంటే అతను అన్నాడంట, దేవుడు నాకు చెప్పిన పని ఇది. అప్పుడు ఏమన్నాడో తెలుసా సేవకుడు? ఈ రోజు నుండి నువ్వు మాకు సహాయం చేయవలసిన అవసరం లేదు, ఇంకా ఆపై ఆ డబ్బుతో నువ్వే సౌఖ్యంగా జీవించు అని అంటే, మేము హాయిగా బంగ్లాలు కట్టుకున్నాము, కాలేజీలు కట్టాము, చర్చెస్ కట్టాము, అనాథాశ్రయాలు కట్టాము, ఇంకా డబ్బు పోయినంత మూలుగుతూ ఉంది, ఆస్తులన్నీ సంపాదించుకున్నాం, ఈ రోజు నుంచి మాకు సహాయం చేయొద్దు, నువ్వే సౌఖ్యంగా ఉండమంటే ఆయన ఏమన్నాడో తెలుసా? ఒకవేళ నీకు సహాయం వద్దంటే నేను మరొక వ్యక్తికి సహాయం చేస్తా, కానీ నా పనిని నేను మానుకోను, ఐశ్వర్యానికి నేను అలవాటు పడను. దట్స్ వాట్ మై గాడ్ టాట్ మీ ఇన్ మై లైఫ్ అంటూ జవాబిచ్చాడంటండి. నా దేవుడు నాకు చెప్పిన పాఠం అది. నువ్వొద్దంటే మరొకరికి చేస్తాను, కానీ పని చేయటానికి సిగ్గుపడను, పని చేయటం మాత్రము మానను. దేవుని పిల్లలారా, పని చేయటానికి సిగ్గుపడే వ్యక్తిని దేవుడు ఎప్పుడు మెచ్చడు. దేవుడు ఎప్పుడు మెచ్చడు. చాలామంది అంత బాగుంటారు, కానీ పని చేయాలంటే భలే ఇష్టం, పని చేయాలంటే భలే చిరాకు, పని చేయాలంటే భలే కోపం. నా జీవితంలో ఇక కష్టాలు పోవా, నా జీవితంలో ఇక సుఖం అంటూ లేదా, నా జీవితంలో ఐశ్వర్యం అనుభవించే స్థాయి అంటూ లేదా అని చాలామంది వాపోయి నిరుత్సాహ నిస్పృహలతో కృంగిపోతూ ఉంటారు. అనుభవించాలి ఏదో సౌఖ్యాన్ని సంతోషాన్ని ఆనందాన్ని. దాట్స్ నాట్ కరెక్ట్. దేవుడు నరుని సృజించిందెందుకు? ఆదామా రా ఇలాగన్నాడు. దేవుని పిల్లలారా, 40 సంవత్సరములు అరణ్యంలో 6 లక్షల కాలుబలం, పిల్లలు పెద్దలు మొత్తం కలిసి 30 లక్షల మంది జనం ఉంటే ఒక్కరోజు కూడా కుండ పెట్టి వండకుండా 40 సంవత్సరములు ఆకాశము నుండి దేవదూతలు తినే మన్నాను కురిపించి పోషించాడు. ఆదాము ఒక్కడిని దేవుడు పోషించలేదా? ఆదాము ఒక్కడిని దేవుడు బ్రతికించలేదా?
ఆదాము ఒక్కనికి దేవుడు భోజనం పెట్టలేదా? పెడతాడు. కానీ అది దేవుని చిత్తము, దేవుని ఇష్టము కాదు. దేవుని పిల్లలారా, నిన్ను పోషించుట దేవునికి చేతనవుతుంది, నీ కుటుంబాన్ని పోషించుట దేవునికి చేతనవుతుంది. కానీ నీవు పని చేయటం దేవుని చిత్తం, నీవు కష్టపడటం దేవునికి ఇష్టం, నీవు చెమటోడ్చి పని చేయటం దేవుని చిత్తమైనటువంటి ఒక ఉన్నతమైన కార్యక్రమం. అందుకని పని చేసే విషయంలో ఎప్పుడు చేయి ముడుచుకోకు, కష్టపడే విషయంలో ఎప్పుడు వెనకడుగు వేయకు, ప్రయాసపడే విషయంలో ఎప్పుడు నాకు ప్రయాసపడవలసిన అవసరం లేదు పాస్టర్ గారు. పిల్లలు ఎవరి దారి వాళ్ళు అయిపోయారు, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు, నాకు కూడా కాస్త తినాకోవడం ఉంది, నేను కష్టపడే పని లేదు అనుకోవద్దు. నీ అవసరతను కోరేవారు చాలా మంది ఉన్నారు. నీ కష్టం వారితో పంచు, అప్పుడు నువ్వు ఆనందిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో మీకు ఎంతమందికి తెలుసు ద్వారకా? విన్నా? ఆవిడ చనిపోయినప్పుడు ఏం చేశారు? అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఆమె ఒక విధవరాలు, ఏడుస్తూ ఉన్నారు. ఇంతగా ఆమె చేసిన పని ఏమిటి అండి? ఆమె చేసిన పని ఏంటి అంటే, ఆ రోజుల్లో కుట్టు పని చేసి అనేకులకు వస్త్రాలను ఇచ్చేది, పంచేది. అందుకని ఆవిడ చనిపోయినప్పుడు అనేకులు ఏం చేస్తూ ఉన్నారు? ఏడుస్తూ ఉన్నారు. చివరికి వారు చెప్పింది ఏమిటో తెలుసా? ఇంత దాతృత్వం కలిగిన స్త్రీ, ఇంత ప్రేమ కలిగిన ఆవిడ, కష్టపడి పని చేసే గుణం ఉన్నటువంటి ఈ లేడీ చనిపోవటం మాకిష్టమో లేదు అని చెప్పేసి పేతురు గారిని ఏమని బతిలాడుతూ ఉన్నారు? ఎలాగైనా సరే ఈవిడ లేవాలి, ఆమె ఈవిడ బ్రతకాలి అంటూ వారు ప్రాధేయపడుతూ ఉన్నారు. దేవుని పిల్లలారా, నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళి పేతురు ఏం ప్రార్థన చేసి ఉంటాడు? ప్రభా, ఈ బిడ్డను బతికించమని అంటాడా? కాదు. ఈవిడ కష్టపడే మనసు కలిగినటువంటి స్త్రీ, ఒకరి చేతుల కష్టార్జితమునకు ఆశపడే మనసు ఈవిడకి లేదు. ఒకరికి పెట్టే గుణమే కానీ ఒకరిని ఆశించే గుణము కాదు. అటువంటిప్పుడు ఈవిడ మరికొద్ది దినాలు బ్రతికితే ఇబ్బంది ఏముంది ప్రభువా? ఈవిడ మరికొన్ని సంవత్సరాలు బ్రతికితే కష్టమే ఉంది నాయనా, ఎలాగైనా సరే నువ్వు ఈవిడని బ్రతికించమంటే సరే మంచిది. ఈవిడ తాను కష్టపడి అనేకులకు సహాయం చేసే గుణం కలిగింది. పో బ్రతుకు అంటూ ఆవిడకి దేవుడు మరలా ఏం చేశాడు? జీవాన్ని ప్రసాదం. అంటే దేవుడికే ఇష్టమైంది మళ్ళా ఆవిడ బ్రతకటం. హల్లెలూయా. దేవుడికే ఇష్టమైపోయింది. దేవుడే పంపించాడు. నువ్వు కష్టపడే గుణము కలిగిన దానివై, నువ్వు శ్రమ పడే గుణము కలిగిన దాని, ఒకరిని ఇబ్బంది పెట్టవు, ఒకరికి సహాయం చేస్తావు, నువ్వు బ్రతకటం నాకు కూడా ఇష్టమే, నువ్వు మరలా జీవించటం నాకు కూడా ఇష్టమే అంటూ దేవుడు ఏం చేశాడు? ప్రిస్కిల్లాను, ఆ ద్వారకాను ప్రియ దేవుని బిడ్డలారా బ్రతికించాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఈ రోజున చాలామంది తమ జీవితంలో కష్టపడకుండా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తారు. కష్టపడకుండా పైకి రావాలి, కష్టపడకుండా ఉండాలని ఎన్ని ఆశలు ఉంటాయోనండి. ఎంతగా దాని కొరకు ప్రయాసపడతారోనండి, ఎంతగా దాని కొరకు టయాన్ని వెచ్చించి ఆలోచన చేస్తూ ఉంటారో దేవుని పిల్లలారా. చూడండి, కష్టపడకుండా ఏది కూడా రాదు, వచ్చిన అది నిలవదు. కష్టపడకుండేది రాదు, ఒకవేళ వచ్చినా అది నిలవదు. అందుకని ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏం చేయాలి? కష్టపడాలి. ఇప్పుడు దేవుడు ఆదాము తీసుకుని ఏం చేశాడు? ఒక తోట వేశాడు. ఆదాము పని లేకుండా ఉంటే పనికి మళ్ళీ అయిపోతాడు. అందుకని ఒక తోట నా అంత నేనే వేసి వీళ్ళకేం చేయాలి? పని చెప్పాలి. పని లేకపోతే మాట ఎండో, పని లేకపోతే చేతికి రాడు మనిషి. అందుకని పని పెట్టాలని చెప్పేసి ఒక తోట వేసి ఏం చేశాడు? ఆ తోటని సేద్యపరచాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? తోటని ఏం చేయాలి? సేద్యపరచాలి. తోటను సేద్యపరుస్తూ ఉన్న సందర్భంలో దైవ పిల్లలారా జరిగిన విషయం ఏమిటి? ఇప్పుడంటే మనము అంట్లు తోముకోవాలి, కసు ఊడ్చుకోవాలి,
బండ్లు తుడుచుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఆ తర్వాత వంట చేసుకోవాలి. ఈ పనులన్నీ ఉన్నాయి. ఆ టైంలో అవ్వకి పని ఏమి పెట్టినారు అందరూ? బండ్లు తుడిసే పని, అంట్లు తోమే పని, బట్టలు ఉతికే పని, అన్నం కూర వండే పని ఏమి లేదు. మరి ఏంటయ్యా పని అంటే, వాళ్ళ వస్త్రాలు ఏం వస్త్రాలు? మహిమ వస్త్రాలు. అంటే మట్టి కావాలి. ఆ మహిమ వస్త్రాలు మట్టి కావు. అంటే బట్టలు ఉతుక్కునే పని లేదు. వాళ్ళకి ఆ రోజుల్లో ఇల్లు లేదు. ఏమండి, ఇల్లు ఏమి లేదు. ఆ తోటలో ఉన్న చెట్ల కింద నివాసం చేయటం. అందుకని ఊడ్చుకునే పని కూడా ఏమి లేదు. ఇక వండుకోవటానికి ఏమి లేదు. ఆ తోటలో ఉన్నవన్నీ కూడా ఆహారమునకు చాలా ప్రాముఖ్యమైనవి, శక్తినిచ్చేటువంటి ఫలవృక్షాలు ఆ తోటలో ఉన్నాయి. ఆకలైనప్పుడల్లా వెళ్ళిపోయి 4 పండ్లు కోసుకొని తింటమే. అందుకని వంట పని, ఇంటి పని లేదు. ఇప్పుడు మరి వంట పని లేదు, ఇంటి పని లేదు, అసలు పనులే లేవు. మరి భర్త సేద్యం చేసేటప్పుడు భార్య ఏం చేయాలి? పాపం మీరు ఈ మాట వెళ్ళలేకపోతుంటారు. అది కష్టంగా ఉంది మీకు. ఏమండి, ఇంట్లో పనులేమీ లేవు, అసలు ఇల్లే లేదు. ఇంట్లో పనులే ఉంటాయి, ఏమీ లేదు కదా. ఇప్పుడు ఏం చేయాలి మరి? భర్త రోజు ఎక్కడికి వెళ్తున్నాడు? సేద్యం చేయటానికి. దేవుని తోటలో ఉన్న కలుపు మొక్కలన్నీ తీసేయాలి. ప్రతి చెట్టుకు పాదు చేయాలి, చక్కగా నీరు పోయాలి, తోటంతా అందంగా సౌందర్యంగా ఉంచాలి. ఎక్కడ ఏ వేస్ట్ ఉండకూడదు. ఎండిపోయిన కొమ్మలన్నీ నరికివేసి దేవుని తోటను చక్కగా పెంచాలని రోజు పోతా ఉంటే అవ్వమేం చేయాలి? ఏమండి, నాకు ఇంట్లో పనే, వంట పనే ఏముంది? నేను మాత్రం దెయ్యంలాగా, కొరికి దెయ్యంలాగా ఇంట్లో కూర్చొని చెట్టు కింద కూర్చొని ఏం చేసేది? పద, నీతో కూడా వస్తానని ఆదాం వెంట పోతే ఈరోజు మనందరికి ఇన్ని తిప్పలు, ఇన్ని కష్టాలు, ఇన్ని తిప్పులు ఉండేవి కావు. కరోనా వైరస్కి మనం అసలు భయపడే వాళ్ళమే. అవ్వం ఏం చేసిందో తెలుసా? ఇదిగో నువ్వే కష్టపడి నాకు సంబంధం. చాలామంది అంటారు, ఎందుకు చేసుకున్నావు? చేసుకున్నందుకు. చేసుకోవటంలో తప్పేం లేదు, బతికేయటంలో తప్పేం లేదు. కానీ ఆవిడ వేకువనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుస్తుంది, తన నడికట్టు కట్టుకుంటుంది, ఆమె పొలమును చూసి దానిని కొంటుంది అని గుణవతి అయిన భార్యను గూర్చి ఎన్నో విషయాలను మహాజ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథంలో పొందుపరిచాడు. దైవ పిల్లలారా, చేసుకోవటంలో, పోషించటంలో, తెచ్చిపెట్టడంలో తప్పులేదు, కష్టపడాలి. అయితే కుటుంబంలో నీవు కూడా ఏం చేయకూడదు? ఖాళీగా ఒక పని కలిగి ఉండాలి. ఆమె ఎప్పుడు కూడా you must be busy with some kind of works. Then only the house will be multiplied. Then only you will have a special name in the society. అప్పుడే సమాజంలో ఒక మంచి పేరు కలిగి ఉంటావు. దేవుని బిడ్డలారా, ఖాళీగా ఉంటే సాతాను ఏం చేస్తుంది? సాతాను మనల్ని పడద్రోస్తుంది, సాతాను మనల్ని కూలద్రోస్తుంది. దేవుని పిల్లలారా, అందుకని ఏం చేయాలి? సహకారాన్ని అందించాలి. స్తోత్రం. పనేమి లేదు కదా, మరి అప్పుడేం చేయాలి? ఏమండి, నేను ఒక్కదాన్ని కూర్చొని ఏం చేశాను? ఇక్కడ నేను కూడా నీతో వస్తాను, పద, ఇద్దరం కలిసి ఆ పని చేద్దాము. పని చేస్తే ఈ రోజున ఆ తిప్పలు వచ్చిండేవి కావు. దేవుని పిల్లలారా, సాతాను ఎవరిని ఎంపిక చేసుకుంటుందో తెలుసా? సాతాను ఎవరి దగ్గరకు వస్తుందో తెలుసా? సాతానికి పని బాట ఉండదు. అందుకని వాడు వచ్చేది, వాడు బలకరించేది కూడా ఎవరినంటే పని బాట లేనివాడు. వాడు పనికిమాలినోడు కదా. అందుకని పని బాట లేని పనికిమాలినోడి దగ్గరికే. ఎందుకంటే పని కలిగిన అని వాడి మాట లెక్క చేయడు. వీడి పనిలో వీడు వెళ్ళిపోతాడు. ఈ పని బాట లేనోడు ఏం చేస్తాడు? ఆ పని బాట లేనోడి మాటలు వింటాడు. కాబట్టి మరి పని బాట లేకుండా కూర్చుంది కదా. అందుకని ఎవడొచ్చాడు? పని పాట లేనోడు వచ్చాడు. హల్లెలూయా. దైవ పిల్లలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. when you have the busy work that which is acceptable in the sight of God, then no Satan will come to you. But when you
delay the work, when you delay the hardshipness, then the Satan will come and approach you. సాతాను వచ్చేసి నిన్ను ఏం చేస్తా ఉంది? సమ్ సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ కు గురి చేస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా గమనించండి, సాతాను ఎవరి దగ్గరికి వస్తుంది? పని ఏమి లేకుండా నేనేం చెయ్యాలా అని చూసేవాడి దగ్గరికి. నువ్వు ఒక పని ఉంటే మాత్రం నిన్నెవరు? సైతానే కాదు, మనుషులు కూడా పలకరే. అవునా కదా? మరి వాడి పాపం ఏదో పనిలో ఉన్నాడు. కూసే గాడిద పోయి వేసే గాడిదని జడగొట్టిందట. అట్నే వాడు పని చేసుకున్నాడు, మనం ఎందుకు జడగొట్టాలి? వాడి పని వాడు చేసుకొని. అదే ఖాళీగా ఉండరు అనుకో, వాడితో మనం ఏం చేస్తూ ఉంటాము? ముచ్చట చేస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. అందుకని ఎవరికి నువ్వు ఖాళీగా ఉన్నట్టు కనపడొద్దు, అట్టని షో చేయొద్దు. అర్థమైందా? బిజీగా ఉన్నాడు, ఒక పని అనేది కలిగి ఉండు. స్తోత్రా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా చూడండి, ఇప్పుడు అవ్వమ్మ ఖాళీగా ఉండిపోయింది. దానిని ఎవరు చూశారు? సాతాను చూసి వెంటనే ఓకే ఈవిడ ఖాళీగా ఉంది, ఇప్పుడు నేను ఎంత ఏమి చెప్పినా కానీ చక్కగా పెట్టది అని చెప్పేసి సాతాను గారు చిన్నగా వచ్చాడు. ఏమండి, నిజంగా సాతాను గారు ఆదాము దగ్గరికి వెళ్ళొచ్చు కదా, అవ్వ దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆదాము దగ్గరికి వెళ్ళొచ్చు కదా. పని చేసేవాడికి అడిగిపోయి అటు ఇటుకి వెళ్ళామనుకో, వాడు గోపకేసి అదే సర్పం ఆదాము దగ్గరికి పోతే చేతిలో ఉన్న పారతో తలకాయ చెతగొట్టాడు. ఎందుకంటే నేను అసలే పని చేస్తుంటే మళ్ళీ నీ పోలేంది పానకంలో పుడకాలా అని చెప్పేసి ఆ కోపాన కర్ర తీసుకుని ఒకటి బాది తలకాయ ఆడే పొడిచేవాడే. అయితే ఇప్పుడు ఎవరు ఖాళీగా ఉంది? ఎవరు? అమ్మయ్యా, నాకు మాట్లాడటానికి కూడా ఎవరు లేరా? అదే మా ఆయన ఉన్నాడు కదా, వాడికి ఒకటే పని, వాడి పాడుగాను లేదా తోటలో పోతాడు. ఆయన ఒక తోట ఒకటి వేసిండు, ఈయన ఒకరిని పెట్టిండు. ఆ తోటకి ఈయన చేసే సేద్యానికి సరిపోతుంది. నాతో మాట్లాడే వాళ్ళే. ఐఎమ్ ఆల్వేస్ ఎంప్టీ. నేను ఎప్పుడు ఖాళీగా ఉంటాను, నేను ఎప్పుడు ఖాళీగానే ఉంటాను. ఎవడు మనడు? భర్తతో కలిసి వెళ్ళొచ్చు కదా, పని చేయొచ్చు కదా, అతనికి ఇంకా పని కొంచెం సులభన అవుతుంది కదా, నీకు కూడా కొంచెం సరదాగా బాగుంటుంది కదా, దేవుడు కూడా నిన్ను మెచ్చుకుంటాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడండి? దేవుడు ఆదామును సేద్యపరచడానికి పెట్టాడు. సాయంత్రం కల్లా ఏం చేసేవాడు దేవుడు? ఏదేం తోటలోకి దిగొచ్చేవాడు. దిగొచ్చి ఆదాముతో అవ్వతో మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఏ రోజు కూడా అవ్వని తిట్టలేదు. ఏమని? ఎందుకు తిట్టలేదో తెలుసా? నేను ఆల్రెడీ ఎవరికి చెప్పే పని? ఆదాముకి చెప్పా. ఆయన అడుగు చాడల్లో నువ్వు నడవాలి. మళ్ళీ నీకు ప్రత్యేకంగా చెప్పటమే ఉండదు, ఎందుకంటే ఆయన దానిలో నువ్వు సగభాగం కాబట్టి. అంటే ఇప్పుడు తోట ఉంది కదా, తను సేద్యం చేస్తున్నప్పుడు ఓయ్ నేనే సేద్యపరుస్తూ ఉన్నాను, నేనే పాదులు తీసి నీరు పోస్తా ఉన్నాను, అందుకే నేనే ఈ ఫలాలు తినడానికి అర్హుడును అని తనొక్కడే తింటున్నాడా? లేదు. ఆకలి టయానికి ఇష్టం వచ్చిన ఫలాలను కోసుకొని కొడుకు నిండా తిని బేవరించి నిద్రపోతున్నాడు కదా. అలాంటప్పుడు కనీస రెస్పాన్స్ నీకెందుకు లేదు? కనీస బాధ్యత నీకెందుకు లేదు? ఆ బాధ్యత నీకు అర్థం కావట్లేదా? ఆ పని నీకు అర్థం కావట్లేదా? ఈ ఫలమును నేను తింటున్నానంటే నా భర్త ఎంత ప్రయాసపడుతున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో. నేను ఖాళీయే కదా, ఎట్టుకుని వెళ్ళిపోయి నా వంతుగా నేను సహకారం అందించాలి. దేవుని పిల్లలారా, భర్త అయినా భార్య అయినా ఒకరికొకరు ఏం చేయాలి? సహకారులుగా. ఎప్పుడైతే మనం ఒక పని కలిగి ఉంటామో సాతాను మన దగ్గరికి సమీపించడు. రెండవది, ఆ కుటుంబం వృద్ధి అవుతుంది. మూడవది, ఆ కుటుంబం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. హల్లెలూయా. ఆ కుటుంబం పట్ల, ఆ వ్యవస్థ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు పని పాట లేకుండా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు పనికి చేతులు ముడుచుకుంటావో, దేవుని ప్రణాళిక నీ నుండి
దూరం అయిపోద్ది. దేవుని పిల్లలారా, దేవుని సన్నిధి నీ నుండి దూరం అయిపోద్ది. దేవుడు ఆశీర్వదించేది ఎవరినో తెలుసా? ఎవరిని ఆశీర్వదించారు? చాలామంది టెక్నిక్ అనేది ఏంటంటే ప్రార్థన చేసేవాడిని అంట, కాదట్లేదు. కానీ దేవునికి ముందు ఏంటండి పని చాలా ప్రాముఖ్యం అండి. పని చేయకుండా నీవు ఆశీర్వాదాన్ని పొందలేవు. ఆశించడం కూడా చాలా తప్పు. పని చేయాలి ఒక వ్యక్తి. దైవ పిల్లలారా గమనించండి. సేద్యపరచు ఆదామా అన్నాడు. ఆదాము ఏదేను తోటను ఏం చేస్తామన్నాడు? సేద్యపరుస్తూ ఉన్నాడు. తర్వాత ఏం చేయాలన్నాడు? ఏదేను తోటను కాయమన్నాడు. సేద్యపరచటం, కాయటం. కాయటం అంటే ఏంటి? సేద్యపరచడం అంటే ఏంటిది? సేద్యం చేయటం అంటే పొలంలో తోటలో పని చేయటం. కాయటం అంటే ఆ తోటలోనికి ఏమీ రాకుండా కాపాడడం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి రాకుండా ఏం చేయాలి? కాపాడాలి. అచ్చం పని చేసి ఇక ఏం వస్తుందో ఏం పోతుందో తెలియకుండా సోయి లేకుండా నిద్రపోతుండో ఎవరండి? కాయటం అంటే నైట్ కాపుదల పగులు పని. నైట్ కాపుదల పగులు పని. దేవుని పిల్లారా, అట్ట చేస్తారు పాస్టర్ గారు. నైట్ డ్యూటీ పగులు డ్యూటీ ఎవడోళ్ళు అయితే అనుకుంటున్నారా? అప్పట్లో నిద్రేమి లేదు. దేవుడు గాఢ నిద్ర కలగజేసిన దాకా వాళ్ళకి నిద్రపోదామన్న ఫీలింగ్ ఏమీ లేదు. పాపం ఇప్పట్లో ఉందిలే నిద్ర. పగులు నిద్రే, నైట్ నిద్రే. పని బాటేమీ లేదు కదా. ఎప్పుడు పట్టినా నిద్రే. దేవుడు ఏమన్నాడు? సేద్యం చెయ్యి, తోటను కాయి. సేద్యం చెయ్యి, తోటను కాయి. దైవ పిల్లలారా, సేద్యం చేసే పనిలో నిమగ్నుడైపోయాడు. సేద్యం బాగానే చేస్తున్నాడు, కానీ తోటను కాయటంలో కాస్త జాప్యం అయిపోయింది, కాస్త నిర్లక్ష్యం అయిపోయింది. వెంటనే దాన్ని పసిగట్టాడు. ఎవరు? సాతాను పసిగట్టాడు. ఇతను సేద్యమే చేస్తాడు, కానీ కాయటం ఇతను వల్లేవి కాదు. ఈ తోటను కాపాడటం ఇతని చేతనైన పని కాదు అని చెప్పేసి దైవ పిల్లలారా, సాతాను గడి చిన్నగా తోటలోనికి ప్రవేశించటం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఒక్క పని ఏదైనా చేస్తే ఒకటే పని, ఇక రెండో పనికి పనికిరారు. రెండో పనికి పనికిరారు. తోమితే ఉతకరు, ఉతికితే తోమరు. పువ్వు వండితే కూర వండరు, కూర వండితే అది చేస్తే ఇది చేయరు, ఇది చేస్తే ఇంట్లో పని చేస్తే పొలం పని చేయరు, పొలం పని చేస్తే ఇంట్లో పని చేయరు. నీ బాధ్యత. అందుకే కాయాలి, సేద్యం చేయాలి. కాయాలి, సేద్యం చేయాలి. ఒక్క పనికే నిమగ్నం అయ్యి ఉన్నాం అనుకో, ఏమైంది మరి? సాతాను అప్రోచ్ అయిపోయింది. సాతాను వచ్చేసింది. దేవుని పిల్లలారా, అందుకని పనిలో బిజీ. ఒక్క పనికి పరిమితం కాకూడదు. నువ్వు ఆల్వేస్ యు మస్ట్ బి వెరీ షార్ప్. ఆల్వేస్ యు మస్ట్ బి రెడీ టు డూ ఎనీ వర్క్, టు డూ ఎనీ కైండ్ ఆఫ్, టు హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. అప్పుడే ఏమవుతుంది? హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల కన్నా చాలా చురుకైన వారు. వారు రెండు పనులు చేస్తున్నారు. ఐగుప్తు స్త్రీలు పోయేసరికి ఇల్లు కంఠం అయిపోతుంది, పిల్లాన్ని దాచిపెట్టడం కూడా అయిపోతుంది. రెండు పనులు చేస్తున్నారు. కంఠం, పిల్లాన్ని దాచిపెట్ట, రెండు పనులు అయిపోతా ఉన్నాయి. దేవుని పిల్లలారా, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మనం కంఠం ఈ రోజుల్లో అంత సింపులేవి కాదు. 10 మంది డాక్టర్లు రావాలి, మన బజార్లో ఉన్న జనం అంతా రావాలి. వాళ్ళు టెన్షన్లతో గుండె అయిపోయేవాళ్ళు, బీపీలు పెరిగేవాళ్ళు, బీపీ తగ్గేవాళ్ళు, షుగర్ రైజ్ అయ్యేవాళ్ళు. ఇన్ని తిప్పలు పడితే కానీ ఒక స్త్రీ కానట్లేదు ఈ రోజున. ఆ రోజుల్లో దేవుని బిడ్డలారా, వాళ్ళు వచ్చి అరే ఈ అమ్మాయి లేకుండా ఉంది, మరి రేపు మాపో అనేటట్టుంది అని అనుకునేదే తడవు కని కూర్చుంటున్నారు. పిల్లగాన్ని కూడా దాచిపెట్టడం కూడా అయిపోతుంది. కంటికి కనబడకుండా ఈ కార్యక్రమాలన్నీ జరిగిపోతా ఉన్నాయి. దైవ పిల్లలారా, అంత చురుకైనటువంటి వారు. అందుకని చూడండి, ఆదాము సేద్యపరుస్తూ ఉన్నాడు, కానీ కాయలేకపోతా ఉన్నాడు. సాతాను ఏం చేసింది? తోటలోనికి ప్రవేశించింది.
దేవుడు చెప్పిన పనిని మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో సాతాను దానిలోనికి ప్రవేశం చేస్తాడు. సాతాను దానిలోనికి వచ్చేస్తాడు. ఇప్పుడు సాతాను వచ్చేసి ఎవరితో మాట్లాడుతుందో తెలుసా? తన భర్తతో పని చేయకుండా, తన భర్తతో కలిసి వెళ్లకుండా, తన భర్తకు సహాయ సహకారాన్ని అందించకుండా, ఒంటిగా మమ్మీలాగా స్టాచ్యూలాగా కేవలం పని పాట లేకుండా కూర్చున్నటువంటి తన భార్య దగ్గరికి, ఆదాము భార్య దగ్గరికి వెళ్ళిపోయి ఏమంటుంది? ఈ ఫలమును తిను దినమున మీరు చచ్చిపోతారన్నది నిజమా? హల్లెలూయా. దైవ పిల్లలు గమనించండి, సాతాను ఎప్పుడు మనతో మాట్లాడతాడో తెలుసా? సాతాను ఎప్పుడు మాట్లాడతాడు? మనం ఖాళీగా ఉన్నప్పుడు సాతాను మాట్లాడతాడు. మనం బిజీగా ఉన్నప్పుడు సాతాను మాట్లాడదు, దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వెన్ యు ఆర్ సో బిజీ దెన్ గాడ్ స్టార్ట్స్ టు టాక్ టు యూ. మనోహ పొలంలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది? దేవదూత దిగి వచ్చి మాట్లాడుతా ఉన్నా. ఏమని మాట్లాడుతున్నా? ఇదిగో నీకు కుమారుడు కలుగుతాడు, అతని తల మీదకి మంగళ కత్తి రానియద్దు, అతడు ఇశ్రాయేలీయులను తమ శత్రువు నుండి విడిపిస్తాడు, చాలా బలాఢ్యుడవుతాడు. మద్యం కానీ ద్రాక్షారసం కానీ అతనికి ఎప్పుడు? ఇల్లు పొలంలో పని చేసేటప్పుడు ఎవరు మాట్లాడతారు? ప్రార్థన చేసేటప్పుడు ఎవరు మాట్లాడతారు? పని ప్రార్థన లేకుండా ఉన్నప్పుడు ఎవరు మాట్లాడతారు? అప్పుడు దేవుడు అనుకో, మాకు పని బాట లేకుండా ఉండాలి, ఏదో ఇది ఒకటే పేరేపన వస్తుంది. ఏం పేరేపన? ఇంటర్నెట్ గుండె ఎత్తుకోమని. మరి పని బాట లేనివాడికి ఆ ప్రేరేపణకు వచ్చేది. ఇంకే ప్రేరేపణలు వస్తాయి? వాడి పాడు, వాడి బంద ఏమవుతాయి? పని బాట లేనివాడికి, పని బాట లేని వాళ్ళకి అయ్యే వచ్చేది. దేవుడు బిడ్డారా, అందుకని పని బాట లేని వాళ్ళతో దేవుడు మాట్లాడడం. పని చేసే వాళ్ళకి జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఆలయములో ధూపము వేస్తూ ఉన్నప్పుడు ఎవరు దిగి వచ్చారు? దేవదూత దిగి వచ్చి, గబ్రియేలు దిగి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? వృద్ధాప్యమందు ఎలిజబెత్ నీకు ఒక కుమారుని కట్టదే, అతడు ఏ దేవునికి మార్గములను సరళం చేస్తాడు, తండ్రుల హృదయాలను పిల్లల తట్టుకు, పిల్లల హృదయాలను తండ్రుల తట్టుకు తిప్పుతాడు. ఏలియా వంటి శక్తి కలిగిన వాడయి. ఎప్పుడు ఈ మాటలు మాట్లాడుతుంది దేవదూత జకర్యాతో? ముసలితనంలో వాడయ్యా, ఇక నేను రిటైర్మెంట్ తీసుకుంటాను, చేసి నా ఆస్తులు ఆరిపోయినాయి. తన తరగతి చొప్పున ధూపం వేస్తా ఉన్నాడు. ఎప్పుడు? ఎలిజబెత్ అమ్మ ముసలిదంటే తను చేసుకున్నటువంటి తన భర్త తనకన్నా పెద్ద వయసుడై ఉంటాడు కదా, అతను ఇంకెంత ముసలోడై ఉంటాడు అంటే ముసలితనములో కూడా పనిని నిష్క్రమించలేదు, పనిని కాదనలేదు, కర్తవ్యాన్ని వద్దనుకోలేదు. వృద్ధుడై చచ్చేంత వరకు దేవుడు నాకు అప్పగించిన పని నేనేం చెయ్యాలి. హల్లెలూయా. పని చెయ్యాలి. స్తోత్రం. పని చెయ్యాలి. ఆమేన్. దైవ పిల్లలారా, తను పని చేస్తూ ఉన్నప్పుడు, ధూపం వేస్తూ ఉన్నప్పుడు, ఆలయంలో దేవుని సేవ కొనసాగిస్తున్నప్పుడు దేవుడు తన దూతను పంపి జకర్యాతో మాట్లాడటం ప్రారంభించాడు. నువ్వు పని చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు దేవునికి భలే ఇష్టం. దేవుడు నీతో మాట్లాడతాడు. పని పాట లేకుంటుంటే దేవుడు ఆ దరిదాపుల్లో కూడా రాడు. మన దేవుడు కూడా పని చేశాడా లేదండి? 6 దినములు పని చేసి ఆయన సృష్టిని అంతటిని చేసి 7వ దినమున విశ్రమించాడు. 7వ దినమున ఆయన విశ్రమించాడు. చాలా మంది 7వ రోజు కూడా చేస్తూనే ఉంటారు. ఇట్లాంటి లింగా పని మాట్లాడు. అర్థమైందా? 6 దినములు చాలక 7వ రోజు కూడా చేస్తారు చూడు. వాళ్ళు అసలు పని చేయని వాడికన్నా పని పని వాళ్ళు ఎవరు? 7వ దినమును కూడా పని చేసేవాళ్ళు. ఇది కూడా కాస్త జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది మరీ ఇంపార్టెంట్ పాయింట్. పిల్లలారా, అటువంటి వాడిని పొరపాటున అంటే వీడిని వదిలేస్తాడు, వాడిని మాత్రం రే
ఏమైంది? అయ్యా ఏం లేదు, విశ్రాంతి దినం. దేవాతి దేవుడే 6 దినములు పనిచేసి 7వ దినం విశ్రమించి విశ్రాంతి తీసుకున్నాడు. అటువంటి విశ్రాంతి దినమున మన సమాజంలో ఒకడు కట్టె పుల్లేరటం మేము చూసాం. కట్టె పుల్లేరటం పెద్ద పని ఏముంది, వదిలేసాయి అన్నాడా? నాయన ఈ పంచాయతీ ఏమో నాకు అర్థమయ్యేటట్లేదని దేవుడి దగ్గర మొరపెట్టాడు. ఎవరు? మోషే. ఏం చేయాలి? వీడు చేసింది పెద్ద తప్పులాగా పాపంలాగా ఏం అనిపించట్లేదు. విశ్రాంతి దినం కట్టె పుల్లలు ఏరుతా ఉన్నాడంట. వీళ్ళు పట్టుకొచ్చి ఏదో చేరు అంటున్నారు. నేనేం తెలిసింది ఆయన? వాడిని అడిగితేనే అయ్యా నేను పెద్ద తప్పు ఏం చేయలే, పాపం ఏం చేయలే, 4 కట్టె పుల్లలు ఏరాను అంతే, వీళ్ళు లాక్కొచ్చి నీ ముందు పెట్టారు నాయన అని వాడు వాపోతున్నాడు. వీళ్ళే ఊకొట్లేదు. అసలు నీ ఉద్దేశం ఏంది? ఏం చేయాలి? విశ్రాంతి దినమున పని చేస్తున్నాడు చూడు. వాడిని ఏం చేయమంటే దేవుడు కఠినమైన తీర్పిచ్చాడు. ఏమని? వాడిని చావగొట్టేసేయండి. ఎంత కఠినమైన తీర్పండి. పని చెయ్యాలి కానీ ప్రభు పని టైంలో కూడా మళ్ళీ నీ పని చేస్తే సావియే శరణం కాదు, సావే శరణం. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్. దీని విలువ చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు దేవుని పిల్లలారా. ఇది తెలుసుకున్నప్పుడు నువ్వు దీవించబడతావు. ఇది తెలుసుకున్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. నీ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. ఇది దేవుని ఆరాధించే రోజు. ఆమేన్. ఇది దేవుని స్తుతించే రోజు. పాస్టర్ గారు పని చేయమన్నాడు కదా అని పాత్రను కూడా వదిలిపెట్టి ఒకటే పని చేసావనుకో నీ గతి కట్టె పొలంలో ఏరినోడి గతి అయిపోద్ది. అర్థమైందా? నీ గతి కట్టె పొలంలో ఏరినోడి గతి అయిపోతాయి. ఇది ఆరాధనా దినము. హల్లెలూయా. ప్రభువుని కలుసుకునే దినము, ఆయన ముఖ దర్శనం చేసుకునే దినము, ఆయనతో మాట్లాడే దినం, సంఘముగా సమాజముగా కూడుకొని అందరము కలిసి ఆయనను ఆరాధించే దినము. ఈ దినాన్ని కూడా పరిచయం అన్నాడు కదా పాస్టర్ గారా, పని లేకపోతే పని అన్నాడు కదని ఈ రోజు కూడా పనిచేసేవాళ్ళుగా చినిగిన జేబులో చిల్లరేసినట్టే ఉంటుంది నీ బతుకంతా. అందుకని ఈరోజు ప్రభువుకు వాడాలి, ఈరోజు దేవునికి వాడాలి. దేవుని బిడ్డలారా, ఇది ఒక ఉన్నతమైన కార్యక్రమం. ఓకే, మంచిది. చూడండి, నేను ముగిస్తూ ఉన్నాను. ఏమిటంటే ఆదామా అయ్యా ఏమిటి? ఈ తోటను సేద్యం చేసి అనంతరం సేద్యం చేసిన అనంతరం ఆ వృక్షములకు వచ్చేటువంటి ఫలములను తిని నువ్వేం చేస్తావు? చక్కగా జీవించు. మాత్రమే కాదు, ఈ తోటను నువ్వేం చేయాలి? కాయాలి, కాపలా కాయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? తోటను నువ్వు కాపలా కాయాలి. కాపలా కాసే విషయంలో ఆదాము ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు. పని కానీ కాపలా మాత్రం కొంతమందికి సంపాదన, ఇంటి పరిస్థితులేమి పట్టించుకోరు. ఇంటికి కాపుదల ఉండదు. పిల్లలు ఎట్టుంటారు, భార్య ఎట్టుంటారు, భర్త ఎట్టుంటారు, మనవాళ్ళు ఎట్టుంటారు, మనవరాళ్ళు ఎట్టుంటారు, కాపుదల కంచె. వారి ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, వారి యొక్క నడవడిక ఎలా ఉంది, ఈ కాపుదల అనేది ఉండదు. వారి ఇంటి వారి ప్రవర్తనను ఆవిడ జాగ్రత్తగా కనిపెట్టును అని వ్రాయబడి. అవునా కదా? అది కూడా ఉండాలి. కాపుదల లేకపోతే కాపుదల కాయకుండా నువ్వు ఎంత కష్టపడినా వేస్టే, నువ్వెంత ప్రయాసపడినా వేస్టే. దేవుని బిడ్డలారా, అదంతా వ్యర్థమైపోతా ఉంది. అందుకని కాపుదల కాయాలి. అప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆదామా అన్న, అయ్యా ఏంటి నువ్వు కాపుదల గాయటంలో ఫెయిల్ అయిపోయా. కాపుదల గాయటంలో ఏమైపోయా? నువ్వు ఫెయిల్ అయిపోయావు. అందుకని రా బయటికి అంటూ ఆదామును బయటికి గెంటివేసి ఏదేను తోటను కాపలా కాయుటకు దేవుడు ఎవరిని పెట్టాడండి? 24వ వచనం చదువుతున్నాడు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలవబెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని పెట్టాడు దేవుడు? ఇదేదేను తోటను కాయుటకు కెరూబులను పెట్టాడు. తర్వాత జీవవృక్షాన్ని కాయటానికి ఖడ్గజ్వాలను పెట్టాడు. ఈ ఖడ్గజ్వాలలు ఏం చేస్తూ ఉంటాయి? అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. కాపుదల కాసేవాడు కూర్చొని నిద్రపోతే
కాపుదల కాసేవాడు కూర్చొని నిద్రపోతాడా? ఏం చేయాలి? ఖడ్గ జ్వాలలు ఏం చేస్తున్నాయి? అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి, చుట్టూ కూడా నిఘా నేత్రం పెడతా ఉన్నాయి, పర్యవేక్షణ చేస్తూ ఉన్నాయి. దేవుని పిల్లలారా, కాపుదల చాలా అవసరం. కాపుదల చాలా అవసరము. చూడండి, పగులంతా కుక్కల్ని కట్టేస్తారు. నైట్ ఏం చేస్తారు? పగులంతా కట్టేస్తారు. నైట్ ఏం చేస్తారు? నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ కుక్క బలే, అంటే మన భాషలో చెప్పాలంటే చాలా భయంకరమైన కుక్కని చీల్చి చెండాడుతారు అన్నమాట. అక్కడ చుట్టూ కూడా మరి చుట్టూ దొంగలు, ఆ బెడద బాగుందనుకుంటా. దాన్ని ఏం చేశారంటే, కుక్క బాగా పెద్ద కుక్క, దానికి కుక్క బోను ఎంత పెట్టారంటే చిన్నదే బోను. అంటే ఆ కుక్క ఎట్టు కదలటానికి ఉండదు, ఎట్టు కదలటానికి ఎట్టునే ఉండాలి, పగులంతా అట్నే ఉండాలి. ఎందుకు దాన్ని అలా పెట్టారయ్యా అంటే, నైట్ ఎడవగానే అది ఏం చేస్తుంది, ఇప్పుడు దాకా ఏం చేసినట్టుంది, కదలటానికి లేదు, కరవటానికి లేదు. ఆ ఇనప సోములలో చిన్న గదిలో బంధించేశారు, చిన్న బాక్స్లో బంధించారు. ఇక అది నైట్ వదిలితే, ఇప్పుడు దాకా బంధించి కట్టేసినట్టుంది కదా, ఇక నైట్ ఎప్పుడైతే ఫ్రీడమ్ వస్తుందో దాన్ని అలా వదిలేసి అందరు లోపలికి వెళ్ళిపోయి తాళాలు వేసేసుకుంటారు, గళ్ళు పెట్టేసుకుంటారు. ఇక ఎవరైతే వస్తారో వాళ్ళని చీల్చి చెండాడుతూ ఉంటుంది. ఇక అది చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఆ ప్రాంగణం అంతా తిరుగుతూ ఉంటుంది. దేవుని దగ్గర గమనించండి, కుక్కల్ని పగలు కట్టేసి నైట్ వదిలితే కుక్క నైట్ నిద్రపోద్దండి. కుక్క నైట్ నిద్రపోతే నీకు తెలియకపోవచ్చు, మా కుక్కలు ఉన్నాయి వాటికి పగులు నిద్రపోతాయి. మేము ఏడ పడితే ఆడనే వచ్చి మేము ఎన్నిసార్లు అని చెప్పు. అందుకని సిగ్గే లేదంట ఒక్కొక్కరికి. ఎన్నిసార్లు చెప్పిన అటు పోతే ఇటు వస్తుంది, అటు పోయి ఇటు వస్తుంది, ఇంట్లోనే పడుతుంది. ఎన్నిసార్లు అన్నా చెప్తాను. సరే, నాకు చివరికి అర్థమైంది ఏంటంటే, అవి నైట్ నిద్రపో చుట్టూ తిరుగుతూ ఉంటాయి, పగులు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతాం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, దేవుడి కదా కాయటం కూడా నేర్చుకోవాలి. ఊరిక కుటుంబం కోసం అచ్చం పని చేయటమే కాదు, రెక్కలు ఇరిగేటట్టు, రెక్కలు మొక్కలు అయ్యేటట్టు పొత్తుకులు పనే కాదు, ఆ కుటుంబాన్ని కాయటం నేర్వాలి. కుటుంబాన్ని ఎప్పుడు కూడా పర్యవేక్షిస్తుండాలి. కుటుంబం గురించి ఎప్పుడు కూడా ఒక ఆలోచన కలిగి ఉండాలి. కుటుంబం ఎలా ఉంది, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా కుటుంబాన్ని కాపాడాలి. అందుకని జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని ఓడ పెరుగుతుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని పిల్లలారా, ఇంటిని గూర్చిన పర్యవేక్షణ, ఇంటి కొరకైనటువంటి పని, ప్రయాస చాలా అవసరం. ఇది లేనప్పుడు అన్ని కోణాలలో కుటుంబం కూలిపోద్ది, వ్యవస్థ పడిపోద్ది, సమస్తం కూడా నాశనానికి చేరువైపోద్ది. దేవుని పిల్లరా, అందుకని దేవుడు అంటాడు, ఆదామా సేద్యం చెయ్యి, కాపుకాయి. ఏమంటాడు? సేద్యం చెయ్యి, కాపు కాయి. సేద్యం చేయటంలో ఆదమరిచిన, కాపు కాయటంలో ఆదమరిచిన, టోటల్గా వ్యవస్థే కొలాప్స్ అయిపోద్ది, ఆ కుటుంబమే నాశనం అయిపోద్ది. దేవుని బిడ్డలారా, ఈ పని ఇద్దరికి వర్తిస్తుంది, భార్యకి వర్తిస్తుంది, భర్తకి వర్తిస్తుంది. ఇరువురు ఈ పని చేసినప్పుడు ఆ వ్యవస్థ ఆశీర్వాదకరంగా ముందుకు సాగిపోద్ది. ఇప్పుడు దేవుడు ఆదాముతో అంటాడు, నీవు ఈ తోటను సేద్యపరిచి దీనిని కాపుకాయి. ఆదాము ఎప్పుడైతే సేద్యంలో బాగానే ఉన్నాడు, అంటే కష్టపడి పని చేయటంలో బాగానే సంపాదిస్తాడు, బాగానే చేస్తాడు, కాపు కాయటం మాత్రం వాళ్ళ కాలేదు. అందుకని ఏమైంది, ఎంత కష్టపడ్డా కానీ గల్ల పెట్టుకొని బయటికి నెట్టేవాడు. నువ్వు ఎంత కష్టపడ్డా కాపు కాయటం వల్ల కాకపోతే గల్ల పట్టుకొని బయటికి, ఆ వ్యవస్థ కూలిపోద్ది. ఎప్పుడు కాపు కాసుకుంటా అటు ఇటు చూసుకుంటా, ఎటు పోతుందో ఎటు వస్తుందో, ఎటు పోతుందో ఎటు వస్తుందో ఇదే చూసుకుంటే ఇక పని ఏమి చేయలేదనుకో, అట్ట కూడా అది కూడా కూలిపోద్ది. దేవుని పిల్లరా, 2 సైమల్టానియస్లీ, 2 ఒకేసారి. రైలు పట్టాలు, 2 పట్టాలు ఎలా ఉంటాయో ఈ 2 కుటుంబ వ్యవస్థలో ముందుకు కొనసాగాలి. అప్పుడే ఆ కుటుంబం దీవెనకరంగా ముందుకు సాగుద్ది, అప్పుడే ఆ కుటుంబం
కుటుంబము ఆశీర్వాదకరంగా ముందుకు సాగుద్ది. ఇక పని బాటే కానీ ఇంటి గురించి పట్టించుకోకపోతే, ఇక ఇంటి గురించే పట్టించుకుంటా పని బాట లేకుండా ఉన్నామనుకో, అది దెబ్బే, ఇది దెబ్బే. అందుకని జ్ఞానవంతులు ఏం చేయాలి? 2 పనులను సైమల్టానియస్గా, ఒకేసారి 2 పనులు జరగాలి. అప్పుడే కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆదాము ఎప్పుడైతే ఒక పనిలో ఫెయిల్ అయిపోయాడో, ఇప్పుడేమయ్యాడు? ఏదెను వనములో నుండి బయటికి గెంటివేయబడ్డాడు. దైవ పిల్లలారా, ఏదెను తోటలో మహిమ కలిగిన కుటుంబ వ్యవస్థ ఒక్కసారి కొలాప్స్ అయిపోయింది, ఒక్కసారి పతనం అయిపోయింది, నాశనం అయిపోయింది. ఇప్పుడు శ్రమలు కలిగిన, కన్నీటితో నిండినటువంటి, వేదనతో, దుఃఖముతో చెమటోడవలసినటువంటి పరిస్థితి దాపురించి బయటకు వచ్చేశారు. మన కుటుంబాలలో కూడా మనము అటువంటి పరిస్థితిని తెచ్చుకోకుండా దేవుడు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ను, దేవుడు ఆజ్ఞాపించినటువంటి సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోతూ మన వ్యవస్థను దీవెనకరంగా ముందుకు కొనసాగించుకుందాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. అందరూ